నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మకుటం లేని మహారాజు స్వర్గీయ ఎన్టీఆర్ కీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు అజరామరంగా నిలిచి ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మహానుభావులు కొందరే ఉంటారని, చరిత్ర సృష్టించడం కోసమే ఎన్టీఆర్ వంటి మహనీయులు పుడతారని ఆయన అన్నారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో వాడపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాలకు ఆయన, ఆకుల రామకృష్ణ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. గవర్నమెంట్ ఆసుపత్రులలో రోగులకు పండ్లు, జ్యూస్లతో కూడిన కిట్లను అందజేశారు. ఎన్టీ రామారావు గారి ఇలా వర్ధంతి సందర్భంగా ఈ చిన్న కార్యక్రమం. తెలుగుదేశం ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం సత్యేంద్రరావు గారి నాయకత్వం సత్యేంద్రరావు గారి నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా సినీ రంగంలో ఎనలేని మకుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నేడు వారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమంలో వారికి నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మహానుభావులు కొందరే ఉంటారు, చరిత్ర సృష్టించడం కోసమే పడతారు, ప్రజల కోసమే తమ జీవితాలను అంకితం చేస్తూ ఈ సమాజ ఉద్ధరణ కోసం ప్రజలు అందరూ బాగుండాలని, మరి యొక్క సమాజ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహానుభావుల్లో చిరస్మరణీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీని స్థాపించడం 9 నెలల కాలంలోనే చరిత్ర సృష్టించి అధికారంలోకి రావడం, ఆనాడున్నటువంటి తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనటువంటి కృషి చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం,
పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదం ఈ సమాజాన్ని ఒక దేవాలయంగా భావించారు. పేద ప్రజల్ని దేవుళ్ళుగా భావించారు. ఆ నినాదంతో కనీస అవసరాలు, తిండి, బట్ట, నీడ, కనీస సౌకర్యాలు, కరెంటు, కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు పేద ప్రజలకు అందాలి. పేద ప్రజలు ఆనాడు పెత్తందారుల పాలనలో, భూస్వాముల పాలనలో, జమీందారుల పాలనలో సామాన్యులకు అందని ద్రాక్షగా రాజకీయాలు. ప్రజాప్రతినిధులు అంటే హైదరాబాద్లోనే ఉంటారు, ప్రజలకు కనపడరు, ఎన్నికల సమయంలోనే ముఖం చూపిస్తారు అనే నాడుడి. దానిని తరిమి కొట్టి సామాన్యులందరినో కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి, విద్యావంతులందరినో కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి, రాజకీయాల్లో ఓనమాను తెలియని వాళ్ళని కూడా రాజకీయాల్లో ఆనాడు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా ప్రజా జీవితంలోకి వచ్చారు. అంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్టీ రామారావు గారి సాటి. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈనాటికి మన రాష్ట్రానికే కాదు, దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. 2 రూపాయల కిలో బియ్యం, పక్కా గృహాల నిర్మాణం, సగం ధరకే చీరా దావతి పథకం, 50 రూపాయలు హార్స్ పవర్ విద్యుత్తు రైతులకు అందివ్వడం, 50 రూపాయలకే ఒక హార్స్ పవర్ విద్యుత్తు, సింగిల్ విండో విధానం, సహకార రంగంలో రైతులకి పరపతి, తక్కువ వడ్డీకి, మున్సిపల్ వ్యవస్థ రద్దు, మాండలిక విధానం, మండలాలన్నీ ఏర్పాటు చేయడం, మహిళలకి ఆస్తి హక్కు, 3వ వంతు ఆస్తి హక్కు. ఆనాడు మహిళలకంటూ గుర్తింపు వచ్చింది అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలే నేటికి కూడా శిరోధార్యం.